వైసీపీ పాలనలో రాష్ట్రంలో 300 మంది బీసీలను హత్య చేశారని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. హిందూపురంలో నిర్వహించిన టీడీపీ శంఖారావం సభలో పాల్గొని మాట్లాడిన ఆయన 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు నమోదు చేశారంటూ మండిపడ్డారు. 2 నెలల ఓపిక పట్టాలని, ఆ దొంగ కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ వర్గాలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని తెలిపారు. బీసీలకు స్వయం ఉపాధి కోసం 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. ఆదరణ పథకం కింద 5,000 కోట్లు కేటాయిస్తామని, టీడీపీ తీసుకొచ్చిన 100 సంక్షేమ కార్యక్రమాలను జగన్ రద్దు చేశారని విమర్శించారు లోకేష్. దొంగ కేసులన్నీ ఎత్తేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. మనం చూసాం, ఒక అమర్నాథ్ గౌడ్ని, నందం సుబ్బయ్య గారిని, చంద్రయ్య గారిని, జాలయ్య గారి లాంటి అనేక మంది బీసీల్ని ఈ ప్రభుత్వం హత్య చేసింది. అంతేకాదు బీసీలకి రావాల్సిన 25,000 కోట్ల రూపాయలు ఏకంగా తప్పుదారు మళ్లించింది ఈ ప్రభుత్వం. ఇంకో పక్కన స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా తగ్గించింది ఈ ప్రభుత్వం. బీసీ సోదరుల గొంతు కూడా విన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.